ఫ్రెండ్స్ మంచి లవ్ బీజీఎం మీద వీడియో చేసిన బాయ్స్ కూడా ఉంటుంది, గర్ల్స్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ చూడగానే మీకు ఇంప్రెస్ అవుతారని అనుకుంటున్నా. నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేస్తా. చిన్న లైక్ చేయండి, కొంచెం మోటివేషనల్ లాగా ఉంటుంది. డెమో చూద్దాం. ఫ్రెండ్స్ ఇంతకంటే బీజీఎం వినిపిస్తలేను, కానీ మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. కొంచెం అర్థం చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో పెడతాను నేను, కావ్య గారిది. ఓకే, మీరు డెఫినెట్లీ చేసుకుంటారని అనుకుంటా. ఎందుకంటే ఒక 6-7 ఫొటోస్ ఉంటే చాలా బ్యూటిఫుల్గా అయితే అయిపోతుంది వీడియో. ఓకే, ఫస్ట్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ యాప్ లింక్ ఇచ్చాను నేను ఆల్రెడీ. బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. ఓకే ఓకే, ఇప్పుడైతే చూసుకుంటే నేనైతే మీకు బీట్ మార్క్ సపరేట్గా ఇచ్చాను, షేక్ ఎఫెక్ట్ సపరేట్గా ఇచ్చాను. ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఇమోజీస్ చూశారు కదా, ఆ ఇమోజీస్ వల్ల నేను రెండు సపరేట్గా ఇచ్చాను. ఓకే, ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, ఇమోజీస్ అయితే ఇలాగైతే ఉంటుంది. నేను ఒక 17-18 ఫొటోస్ ఇచ్చాను. ఇమోజీస్ 6-7 ఉంటుంది, 6-7 ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇంకోటి కావ్య గారి ఫోటో కూడా ఇచ్చాను, అంటే వీడియోలో యూజ్ చేసిన గర్ల్ ఉంది కదా, వాళ్ళ ఫోటో కూడా యూజ్ చేసిన. మీరు అక్కడ ఉంటుంది, హెచ్డీలోనే ఉంటుంది. క్వాలిటీ అయితే ఏం లోలో ఉండదు, బెస్ట్ ఉంటుంది. అంటే మీకు వేరే వీడియో చేయడానికి చాలా యూస్ అవ్వచ్చు కాబట్టి చూడండి. ఓకేనా, అంటే అది డౌనింగ్ చేసుకోవాలని అనుకుంటే అక్కడ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేనైతే ఫొటోస్ ఇక్కడ నుంచి యాడ్ చేసినా కూడా నో ప్రాబ్లం, కానీ మీరు ఫొటోస్ యాడ్ చేద్దామని అనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి బ్యాక్ వస్తున్నా. ఇక్కడ నేను ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, అదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, గ్రూప్ ఉంటుంది, ఇక్కడ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఓకే, ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఫోటో డిలీట్ చేద్దాం. లేకపోతే పైన ప్లస్ కానీ కాపీ చేసి డిలీట్ చేద్దాం. మళ్ళీ కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఒక ఫోటో తీసుకోండి. రైట్ సైడ్ అయితే కట్ చేసుకోండి, అంటే అది షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ షేప్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేద్దాం. చేస్తే ఇప్పుడు చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు అడ్జస్ట్మెంట్ సరిగా రాకపోతే కొంచెం సెంటర్లో ఫింగర్ తోటి పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందనేది. ఇక బాగా సెట్ అయింది. ఇలా ఇంకో గ్రూప్ కూడా ఉంటుంది, ఇక్కడ గ్రూప్లో అయితే ఇంకో ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీరు 3 ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకు ఈ గ్రూప్ ఉంది కదా, ఇందులో కీ ఫ్రేమ్ ఉంటుంది. ఎడిట్ షేప్లోకి వెళ్తే కీ ఫ్రేమ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, దీని సైజ్ ఇలా తక్కువ చేసుకొని చెప్తాను. ఓకే, ఇలా ఉంది కదా, ఇలా ఉంది. దీని సైజ్ తక్కువ చేసిన, దీన్నే డూప్లికేట్ చేస్తా, పైన పెడుతున్నాను. అంటే ఈ 3 లేయర్ది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ఇప్పుడు కాదు, 1 మంత్ కాదు, ఎక్కువ రోజుల నుంచి ట్రెండింగ్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, చూశారు కదా, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేద్దామంటే ఎలా ట్రై చేయండి, లేకపోతే ఇంతకుముందు చెప్పాను కదా అలా. ఇప్పుడు పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ సారీ పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ చేసుకోండి, కాపీ చేసుకుందాం. మేము చెప్పడమే మర్చిపోయాను, ఈ ఫొటోస్ని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టి ఇలా చేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసి కరెక్ట్గా ఇమోజీస్ అయితే 3 సెకండ్ ద్వారా స్టాప్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తే సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.